కాబట్టి దేవుని కొరకు భారం కలిగిన వారిని, ఆత్మల రక్షణ కొరకు భారం కలిగిన వారిని, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు తపన కలిగిన వారిని, నశించిపోతున్న ఆత్మలను రక్షించాలనే తపన కలిగిన వాళ్ళని శత్రువైన సాతాను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తాడు. వాళ్ళ ప్రయాణాల్లో వాళ్ళకి ఇబ్బంది కలిగించడానికి చూస్తాడు. ఆ వంక చూపించి యాక్సిడెంట్స్ ద్వారా వాళ్ళ ప్రాణాలు తీయడానికి ట్రై చేస్తాడు. లేదా ఇంకొక రకంగా వాళ్ళు తినే పదార్థాలు చెడిపోయేటట్టు చేసి తద్వారా వాళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చి ప్రాణాపాయం కలిగేటట్టు చేస్తాడు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వాళ్ళని ప్రత్యేకంగా పనిగట్టుకుని టార్గెట్ చేసి ప్రాణాలు తీయడానికే తప్పిస్తాడు. కొంతమంది మాంత్రిక శక్తులని ప్రయోగించేటువంటి వాళ్ళను స్పెషల్గా ప్రేరేపిస్తాడు. ఇట్లా దేవుని కొరకు వాడబడే పాత్రల మీద ప్రత్యేకంగా మంత్రశక్తులతో దాడి చేయడానికి కుట్రలు జరుగుతాయి. అన్ని విధాల ఎట్లా దొరికితే అట్లాగా వీళ్ళని నాశనం చేయాలని వాడి పోరాటం వాడు చేస్తూ ఉంటాడు. మీరు ఆలోచించండి, యుద్ధంలో గెలుపు రాజు మరణంతో జరిగిద్దా లేకపోతే సైనికుల మరణంతో జరిగిద్దా? రాజు మరణంతోనే జరిగిద్ది. యుద్ధంలో సైన్యం అంతా బతికే ఉండి రాజు అక్కడ పోయాడు అనుకో, ఓడిపోయినట్టే. ఎంత సైన్యం ఉన్నా సరే, రాజు అక్కడ బతికుండి సైన్యం ఎంత పోయినా సరే అది ఓటమి కాదు. రాజు పోయినప్పుడే ఓటమి. అందుకే రాజులాగా ఉండే వాళ్ళని టార్గెట్ చేస్తాడు వాడు. వారి క్యారెక్టర్ని ఎఫెక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు, మానసికంగా కృంగదీయడానికి ట్రై చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఈ లోకాశలు శరీరేచ్ఛలు రెచ్చగొట్టి పాపములో పడి దేవుని పనిని మర్చిపోయేటట్టు చేయడానికి కుట్ర చేస్తాడు. అలా చిక్కకపోతే మొదటి ప్రయత్నం అది. లోకాశలు రెచ్చగొట్టి వీడు దేవుని పనిలో పరిగెత్తకుండా ఆ గురిని, ఆ లక్ష్యాన్ని, ఆ దర్శనాన్ని పోగొట్టుకునేటట్టు వాడిని లోకం వైపు తిప్పడానికి మొదటి ప్రయత్నం జరిగిద్ది. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి, నాయకుల మీద జరిగే కుట్ర ఇది. ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చాం, దేవుని మాటలు వినబోతా ఉన్నాం. మరి దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. దానికి ముందు ఒక విషయాన్ని ఇక్కడ ఉన్న మీకు, అలాగే లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలకి అందించాలి. ఒక సంగతి, మీరు తప్పకుండా మా కోసం ప్రార్థన చేయండి. పౌలు భక్తుడు ప్రార్థన చేసేవారిని మీరు మాకు హెల్ప్ చేస్తున్నారు అని మాట్లాడాడు. ప్రార్థన చేసేవారిని మీరు మాకు సహాయం చేస్తున్నారు అని ప్రస్తావించాడు. బైబిల్ గ్రంథంలో ఒకసారి మీరు కొరింథీయులకు రాసినటువంటి 2 పత్రిక 1వ అధ్యాయము, 2 కొరింథీ 1వ అధ్యాయము 10వ వచనం నుండి ఇలా రాయబడి ఉంది. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. మీరు ప్రార్థించటం ద్వారా మాకు సహాయం చేస్తా ఉన్నారు అనే మాట మాట్లాడాడు. మీరు చేసేటువంటి ప్రార్థన దేవుని సేవకులమైన, దేవుని సువార్తను లోకానికి ప్రచురించేటువంటి వారమైన మమ్మల్ని మరణం నుండి కూడా తప్పిస్తుంది అని ఇక్కడ వ్రాయబడి ఉంది. పౌలు మహనీయుడు చెప్పిన ఈ మాట అక్షర సత్యం. దేవుని సువార్త ప్రకటిస్తూ, సంఘాలు కడుతూ, అన్యజనుల్లో దేవుని నామాన్ని ప్రకటిస్తూ, ఆయన్ని మహింపరుస్తూ ఉన్న సేవకులకు, పరిచారకులకు, సువార్థికులకు, కాపరులకు, ప్రవక్తలకు శత్రువు యొక్క దాడి ప్రత్యేకంగా ఉంటుంది. బాగా వినండి. వాళ్ళకేం బాగానే ఉన్నారుగా, ప్రశాంతంగా ఉన్నారుగా, అన్ని విషయాల్లో వాళ్ళకి ఏం కొదువ లేక ఉన్నారు కదా అని అనుకుంటారు. కానీ ఒక సేవకుడు బతికుంటే అతని జీవితకాలంలో కనీసం ఒక 1000 మందికి సువార్త చెప్పే అవకాశం ఉంటుంది. ఇంకా దేవుడి చేతిలో బలంగా వాడబడిన వాడైతే ఒక 10,000 మందిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. మరికొంతమంది సేవకులైతే లక్షల మందిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. దేవుని సేవకులు, సేవకురాళ్ళు, పరిచారకురాళ్ళు, సువార్థికులు, దేవుని ప్రచురపరిచేవాళ్ళు. అందుకని సాతాను ఏం చేస్తాడంటే 1000 మంది విశ్వాసుల్ని చెడగొట్టడం కన్నా 1000 మందిని ప్రభావితం చేసే ఒక సేవకుడిని
చెడగొట్టినా లేక చంపినా 1000 మందితో నిమిత్తం లేకుండా ఒకటితోనే అంతమైపోయిద్ది కదా అని ఎక్కువ శాతం వాడు ఇలా ఆత్మల భారం కలిగిన వాళ్ళని, ఈ నశించిపోతున్న ఆత్మను రక్షించాలన్న తపన కలిగిన వాళ్ళని, తర్వాత సంఘాలు కట్టాలని తప్పించేటువంటి వాళ్ళని, దేవుని సువార్త వ్యాప్తి చేయాలని, దేవుని రాజ్య విస్తరణ కొరకు పాటుపడాలని తప్పించే వాళ్ళని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తాడు. ఇది నిజం. ఎంత అంటే వాళ్ళని ఆత్మీయంగా పడగొట్టాలని ఆలోచన చేస్తాడు. ఆత్మీయంగా వాళ్ళు పడని వ్యక్తులైతే శారీరకంగా వాళ్ళని యాతన పెట్టడానికి చూస్తాడు. వాటికి కూడా వెరవని వారైతే, శక్యమైతే ఏదో ఒక సందు చూసి వాళ్ళని చంపేయడానికి కూడా వాడు ఆలోచన చేస్తాడని ఇక్కడ వాక్యం బయలుపరుస్తుంది. ఎందుకంటే పౌలు మహనీయుడు అన్నాడు, గొప్ప మరణము నుండి దేవుడు మమ్మల్ని కాపాడాడు, అటువలే మీరు కూడా మా కోసం ప్రార్థన చేయుచుండగా ఇంకా ఇక ముందు కూడా తప్పిస్తాడని మేము అనుకుంటున్నాం అన్నాడు. ఎందుకు వీళ్ళకి అట్టి గొప్ప మరణం సంప్రాప్తం కాబోయింది? ఎందుకు వీళ్ళు అలా ఆ విధంగా మరణం చేత తరుమబడ్డారు అంటే, మరణం యొక్క బలము గలవాడని సాతానుకు పేరు. వాడు ఈ పాత్ర పనికొచ్చిద్దిరా, వీడు వాడబడే ఛాన్స్ ఉంది, వీడు 10 మందిని ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది అని వాడికి అనిపిస్తే ఆ వ్యక్తిని ముందుగానే ఏదో ఒక వంక చూపించి చంపేయడానికి ప్లాన్ చేస్తాడు. కాబట్టి దేవుని కొరకు భారం కలిగిన వారిని, ఆత్మల రక్షణ కొరకు భారం కలిగిన వారిని, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు తపన కలిగిన వారిని, నశించిపోతున్న ఆత్మలను రక్షించాలనే తపన కలిగిన వాళ్ళని శత్రువైన సాతాను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తాడు. వాళ్ళ ప్రయాణాల్లో వాళ్ళకి ఇబ్బంది కలిగించడానికి చూస్తాడు. ఆ వంక చూపించి యాక్సిడెంట్స్ ద్వారా వాళ్ళ ప్రాణాలు తీయడానికి ట్రై చేస్తాడు. లేదా ఇంకొక రకంగా వాళ్ళు తినే పదార్థాలు చెడిపోయేటట్టు చేసి తద్వారా వాళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చి ప్రాణాపాయం కలిగేటట్టు చేస్తాడు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వాళ్ళని ప్రత్యేకంగా పనిగట్టుకుని టార్గెట్ చేసి ప్రాణాలు తీయడానికే తప్పిస్తాడు. కొంతమంది మాంత్రిక శక్తులని ప్రయోగించేటువంటి వాళ్ళను స్పెషల్గా ప్రేరేపిస్తాడు. ఇట్లా దేవుని కొరకు వాడబడే పాత్రల మీద ప్రత్యేకంగా మంత్రశక్తులతో దాడి చేయడానికి కుట్రలు జరుగుతాయి. అన్ని విధాల ఎట్లా దొరికితే అట్లాగా వీళ్ళని నాశనం చేయాలని వాడి పోరాటం వాడు చేస్తూ ఉంటాడు. మీరు ఆలోచించండి, యుద్ధంలో గెలుపు రాజు మరణంతో జరిగిద్దా లేకపోతే సైనికుల మరణంతో జరిగిద్దా? రాజు మరణంతోనే జరిగిద్ది. యుద్ధంలో సైన్యం అంతా బతికే ఉండి రాజు అక్కడ పోయాడు అనుకో, ఓడిపోయినట్టే. ఎంత సైన్యం ఉన్నా సరే, రాజు అక్కడ బతికుండి సైన్యం ఎంత పోయినా సరే అది ఓటమి కాదు. రాజు పోయినప్పుడే ఓటమి. అందుకే రాజులాగా ఉండే వాళ్ళని టార్గెట్ చేస్తాడు వాడు. వారి క్యారెక్టర్ని ఎఫెక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు, మానసికంగా కృంగదీయడానికి ట్రై చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఈ లోకాశలు శరీరేచ్ఛలు రెచ్చగొట్టి పాపములో పడి దేవుని పనిని మర్చిపోయేటట్టు చేయడానికి కుట్ర చేస్తాడు. అలా చిక్కకపోతే మొదటి ప్రయత్నం అది. లోకాశలు రెచ్చగొట్టి వీడు దేవుని పనిలో పరిగెత్తకుండా ఆ గురిని, ఆ లక్ష్యాన్ని, ఆ దర్శనాన్ని పోగొట్టుకునేటట్టు వాడిని లోకం వైపు తిప్పడానికి మొదటి ప్రయత్నం జరిగిద్ది. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. నాయకుల మీద జరిగే కుట్ర ఇది. స్త్రీలైనా పురుషులైనా దేవుని పని కొరకు ఆసక్తి కలిగిన వాళ్ళు, నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగిన వాళ్ళని సాతాను చేసే దాడుల్లో మొట్టమొదటి దాడి శరీరేచ్ఛలను రెచ్చగొట్టుట, లోకాశలను వారిలో రేపుట. వాటికి ప్రలోభించి బెండయ్యారనుకో, ఇక వాళ్ళ మైండ్ అంతా అటు తిప్పేసి ఆత్మల భారం చల్లారిపోయి వాళ్ళ ద్వారా జరగాల్సిన దేవుని పని కుంటుపడేటట్టు చేయటం. అర్థమైందా? అట్లాగా చాలామంది దేవుని సేవకు చాలా భారంతో వచ్చి కొద్ది కాలం తర్వాత ఈ శరీరేచ్ఛల్లో పడి సేవను, దర్శనాన్ని, గురిని, భారాన్ని మొత్తాన్ని వదిలిపెట్టి శరీర సంబంధులుగా మిగిలిపోయిన చరిత్రలు కోకోలలుగా ఉన్నాయి చాలామంది సేవకుల జీవితాల్లో. పాపం దేవుని పనికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా భారంతో వచ్చారు, ఆశతో వచ్చారు, ఆసక్తితో వచ్చారు, తపనతో వచ్చారు. కానీ శత్రువు టార్గెట్ చేసినప్పుడు వాడి చేతుల్లో బలైపోయారు. శరీరేచ్ఛలు ప్రతి మానవుడికి ఉంటాయి, సేవకుడికి కూడా అవి ఉంటాయి. అయితే సేవకుడు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన వాడై శరీరేచ్ఛలను చంపి వాటిని అధిగమించి విశ్వాసులకు బోధించాలి. కానీ కొంతమంది శరీరేచ్ఛలను అధిగమించలేక వాటి చేతుల్లో చిక్కి క్యారెక్టర్ని పోగొట్టుకొని చెడ్డ సాక్ష్యం తెచ్చుకొని
ఆత్మీయ జీవితాన్ని భ్రష్టు పట్టించుకొని దేవుని సేవను కూడా వదిలిపెట్టేసి లోకాశల్లో, లోక సంబంధమైన ఆకర్షణల్లో పడిపోయినటువంటి వాళ్ళ చరిత్రలు మీలో కొంతమందికి తెలుసు. కొంతమందిని చూసి కూడా ఉండొచ్చు, మీరు వాళ్ళని గురించి బాధపడి ఉండొచ్చు, ఏడ్చి ఉండొచ్చు, ప్రార్థించి ఉండొచ్చు. ఇది సైతాను యొక్క కుట్ర. ఆ విధంగా దేవుని కొరకు ఆకలి కలిగిన వాళ్ళని లోకాశల్లో, ఈ శరీరేచ్ఛలలో ముంచి పాడు చేయటం అనేది వాడి కుట్ర. ఇది మొదటిది. దీనికి లొంగకపోతే, ఈ ఆకర్షణలకు, ఈ శరీరేచ్ఛలకు, ఈ భోగేచ్ఛలకు, లోకేచ్ఛలకు లొంగకపోతే వాడు ఉపయోగించే రెండవ ఆయుధం శ్రమల పాలు చేయటం. శ్రమల పాలు, కోలుకోలేని దెబ్బలు కొట్టటం. కొంతమంది లోక ఆకర్షణలకు లోనైతే, కొంతమంది ఈ శరీర సంబంధమైన శ్రమల వలన వెనక్కి తిరిగిన వాళ్ళు ఉన్నారు. మంచి దర్శనంతో, మంచి గురితో, మంచి భారంతో, మంచి ఆసక్తితో దేవుని పనికి వచ్చిన వాళ్ళు ఈ శరీరానుసారమైనటువంటి శ్రమలకు, కష్టాలకు తట్టుకోలేక ఆ గురిని, దర్శనాన్ని, భారాన్ని వదిలిపెట్టేసి లోక సంబంధమైన పనిపాటల్లో మునిగి ధనార్జనలోకి పడిపోయి, కుటుంబ బంధకాల్లో పడిపోయి చివరికి అక్కడితో ఆగిపోయిన పరిస్థితులు కొంతమంది జీవితాల్లో మనం చూస్తాం. సాతాను రెండవ ఆయుధం శ్రమల పాలు చేయడం. మొదటిది లోకాశలు, రెండవది శ్రమలు. మూడవది వ్యర్థ వివాదాల్లోకి నెట్టి చూడాల్సిన వాటి వైపు కాకుండా చూడకూడని వాటి వైపు చూసేటట్టు చేసి దారి మళ్లించడం సేవకుల్ని. ఇది మూడవది. ఇదో కుట్ర. ఇప్పుడు నేను ఆత్మల భారం కలిగి సువార్త ప్రకటిస్తున్నా, నేను ఆత్మల భారం కలిగి అనేక మందిని రక్షణ నడిపించాలని సేవ చేస్తున్నా. ఇప్పుడు నా దృష్టిని వాడు ఏం చేస్తాడో తెలుసా? వేరే వాటి వైపుకి మళ్ళిస్తాడు. అది ఎలా ఉంటుందంటే, చూడాల్సిన వాటి వైపు కాకుండా చూడకూడని వాటి వైపు చూసేటట్టు చేసి మన దర్శనాన్ని దెబ్బ కొడతాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు సోషల్ సర్వీస్ మంచిదా కాదా? సోషల్ సర్వీస్ మంచిదా కాదా? చెప్పండి. సామాజిక సేవ మంచిదా కాదా? మంచిదే. నాకు తెలిసిన కొంతమంది సేవకుల్ని నేను చూశాను. వాళ్ళు మొదట ఆత్మానుసారంగా మొదలుపెట్టారు, ఆత్మల సంపాదన మీద మనసు పెట్టారు, నశించిపోతున్న ఆత్మలను రక్షించాలన్న గురితో ముఖం మీద పేడకళ్ళు జల్లుతున్నా, కింద కూర్చొని కింద నిలబడి సువార్త చెబితే పేడకళ్ళు జల్లుతున్నారని చెట్లెక్కి సువార్త చెప్పిన వాళ్ళు. చెట్ల మీద కూర్చొని అక్కడ బాగా పట్టుకొని, అమ్మా యేసు ప్రభు నిజమైన దేవుడు, మారు మనసు పొంది నమ్ముకుంటే రక్షించబడతారు, లేకపోతే నరకం తప్పదని సువార్త ప్రకటించిన భారం కలిగినటువంటి గొప్ప వ్యక్తులు.